హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వరాహీలో ఉన్నాము. విగ్రహాలు గురించి మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ఈ లలిత అమ్మవారు అండి ఎంత అందంగా ఉంటుందో. ఇది మాకు హాట్ కేక్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. దీనికి చాలా వెయిటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ అమ్మవారు అంత అందంగా ఉన్నారు కాబట్టి. ఫస్ట్ థింగ్. రెండోది, మొన్న ఎవరో వచ్చారండి, వచ్చి మహిళా పక్షాలు కదండి, చెడు రోజులు కదా, మంచి రోజులు వచ్చాక తీసుకుంటాను. ఎంత తప్పు మాట్లాడారో నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి అనంటే పితృపక్షాలు అనేది సంవత్సరం మొత్తంలో ఒక 15 రోజులు పితృదేవతలకి మనం కేటాయించినది. పితృదేవతలు అని అంటే అది ఏదో చెడుగా అనుకొని దాన్ని ఏదో అసలు అంటరాని దాని కింద మాట్లాడుతున్నారండి. ఈ 15 రోజుల కంటే కూడా అత్యంత పుణ్యకరమైన రోజులు ఇంకేవీ లేవండి. ఎందుకు అనంటే ఈ 15 రోజులు మనం ఆ పితృదేవతలకి శక్తినిస్తున్నాము. మనం వాళ్ళకి ఆ నీళ్లు ఇవ్వడము, వాళ్ళ అమావాస్య నాడు నీళ్ళు ఇస్తాం కదా, ఆ నీళ్లు ఇవ్వడము, వాళ్ళకి శ్రాద్ధ కర్మ చేయడము, ఆ పితృదేవతల్ని మనం ఆనందింపజేస్తున్నాం. పితృదేవతలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకో చెప్పనా, ఈ పితృదేవతలు సంతోషంగా ఉన్ననాళ్ళు మనకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు బాధపడితే అదే పితృదోషం. ఆ పితృదోషం మనని లైఫ్ మొత్తం బాధ పెడుతుంది అనమాట. సో మనం చేయవలసింది ఏంటంటే ఈ పితృపక్షాల్లో పెద్దలకి మనం చెయ్యగలిగినంత చెయ్యాలి. వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలి. పితృలోకంలో వాళ్ళు కూడా అది కూడా దేవతలేనండి, అది వేరే ఏదో కాదు. ఈ పితృదేవతలు వెళ్ళి అక్కడ ఉంటారు, అక్కడే ఉండిపోతారా? ఉండరు కదా. వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. ఆ జన్మకి వాళ్ళు మళ్ళీ భూలోకానికి వచ్చి ఉంటారు. మన పూర్వీకులు, మనం చెప్పేది 3 జనరేషన్స్ పేర్లు చెప్తాం. తండ్రి, తాత, ముత్తాత కదా. ఆ తండ్రి, తాత, ముత్తాత వాళ్ళు ఎప్పుడో జన్మలు తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎక్కడో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళకి మనకి ఈ జన్మలో సంబంధం ఉండదు. కానీ ఎక్కడో ఉన్నా కూడా మనకు అది తెలియదు. కానీ మరి వాళ్ళకి ఎందుకు ఇది శ్రాద్ధకర్మలును మనం అమావాస్య తర్పణాలు చేస్తున్నామంటే ఆ పితృ లోకంలో ఉండే అధిదేవత ఎవరో తెలుసా మీకు? వరాహస్వామి యజ్ఞేశ్వరుడు అంటారు. ఆయనే పితృలోకానికి అధిదేవతట. ఇది సామవేదం వారు నారాయణి అని చెప్తున్నప్పుడు చెప్పారనమాట. నాకు నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ లోకంలో ఉన్న ఆ దేవతలు సంతోషిస్తే మీ జనరేషన్స్ చాలా సంతోషంగా ఉంటాయండి. సో మీరు పితృదేవతలు ఈ పితృకార్యాలు చెడుగా తీసుకోవద్దు. ఇది అత్యంత పుణ్య కార్యక్రమం అనమాట. అవన్నీ మంచిగా చేసుకోండి. అండ్ మనకి నవరాత్రులు వస్తున్నాయి. నేను మీకు ప్రతి వీడియోలోనూ ఒక అద్భుతమైన అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తానండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అదేంటి లలిత అమ్మవారు విగ్రహం, రాజరాజేశ్వరి అనమాట. నవరాత్రుల్లో మీరు ఈ విగ్రహం పెట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి. మీ అమ్మవారు మీ ఇంట్లో ఉండి మీ మాట వింటారు, అందులో మాత్రం డౌటే లేదు. థ్యాంక్ యూ అండి.